నల్గొండలో 15 ఏళ్ల బాలుడి మహనీయ త్యాగం. నల్గొండ పట్టణంలోని పద్మానగర్ కాలనీకి చెందిన 15 సంవత్సరాల బాలుడు అయ్యాడపు జతిన్ రెడ్డి ఆదివారం రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ విషాద సమాచారం తెలుసుకున్న వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునముల విజ్ఞప్తి మేరకు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో నేత్రదానానికి అంగీకరించారు. వైద్యుల సమన్వయంతో ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచ్చలకూరి జానీచే ఈరోజు 289వ నేత్రదానం నిర్వహించబడింది. ఈ నేత్రదానం ద్వారా 2 కార్నియా అంధులకు చూపు పునరుద్ధరణకు అవకాశం కలుగనుంది. చిన్న వయసులోనే ఈ బాలుడు చేసిన మహోన్నత త్యాగం సమాజానికి గొప్ప సందేశంగా నిలుస్తుందని, ఆయన కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ హృదయపూర్వకంగా అభినందిస్తుందని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ చిరునముల మాట్లాడుతూ, నేత్రదానం ద్వారా మరణానంతరం కూడా మన జీవితం కొనసాగుతుందని, ముఖ్యంగా చిన్న వయసులో జరిగిన ఈ దానం సమాజానికి గొప్ప ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. ఈ నేత్రదానానికి సహకరించిన వీరి తండ్రి అమృతారెడ్డి, తల్లి రాధికారెడ్డి, తమ్ముడు శివ కార్తికేయన్లకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు, చెరుపల్లి ప్రకాష్, గంజి రాజేందర్, ఇటికాల శ్రీనివాస్, వెంకటరెడ్డి, రమేష్, కిరణ్, రాపోలు పాండు తదితరులు పాల్గొన్నారు.